ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహతో స్నేహం. ఈరోజు మనము పిల్లలు చాలా ఇష్టంగా తినే హెల్తీ బనానా బాల్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవి తయారు చేయడానికి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని తయారు చేయడానికి 3 అరటిపండ్లను తీసుకోండి. బాగా పండిన అరటిపండ్లు అయితే ఇంకా మంచిది, అంటే బ్లాక్ డాట్స్ వచ్చి ఉంటాయి కదా, అలాంటి అరటిపండ్లు అయితే మనకి న్యాచురల్ స్వీట్ వస్తుంది అండ్ ఇంకా మ్యాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ 3 అరటిపండ్ని స్పూన్ హెల్ప్ తోటి ఆర్ చేత్తోటి బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా అరటిపండుని మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత అరకప్పు తురిమిన బెల్లాన్ని ఇందులో యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు జాగరీకి బదులుగా బ్రౌన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా జాగరీ అండ్ అరటిపండు బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు గోధుమ పిండిని ఇందులో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వలన మనకు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ప్రోటీన్ అండ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయి. సో డైలీ ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క తినడం కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఒకవేళ మీరు కొబ్బరి తినడం ఇష్టం లేకపోతే ఇందులో స్కిప్ చేసేయచ్చు, బట్ తినేటట్లయితే మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. హెల్తీతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ వంట నూనెను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోమ్మేడ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. దాని తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో నూనె హీట్ చేసుకున్న తర్వాత మనం బోండాలు ఎలా వేసుకుంటామో అలానే స్పూన్తో కానీ చేత్తో కానీ చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై నచ్చని వాళ్ళు ఆపం ప్యాన్లో కూడా ఈ బాల్స్ని తయారు చేసుకోవచ్చు. అది కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ బనానా బాల్స్ తయారు చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్నే ప్రిఫర్ చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నూనె వడకట్టి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆపం ప్యాన్లో ఈ బనానా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆపం ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని చేత్తో ఆర్ బ్రష్ హెల్ప్ తోటి అన్నిటికీ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి వేసుకొని బ్రష్ హెల్ప్ తోటి స్ప్రెడ్ చేస్తున్నాను. తరువాత అరటిపండు బ్యాటర్ని వీటిలో ఫిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా కుక్ చేసుకోవడానికి స్పూన్ హెల్ప్ తోటి వీటిని తిప్పి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇంకొంచెం గీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా కుక్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బనానా బాల్స్ ఎప్పుడు వేడివేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయండి. మీకు మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. స్టే హెల్దీ అండ్ స్టే సేఫ్.